హాయ్ అండి. ఈవినింగ్ అయింది. ఇప్పుడు సంక్రాంతి రోజు ఈవినింగ్ ఇక్కడ బీచ్కి వచ్చాము అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లుక్. ఇక్కడ షిప్ కూడా ఉంది. షిప్ అయితే మేమైతే చూసి చాలా రోజులు అయ్యింది. చూడండి ఈ కొండలు భలే ఉంటాయి కదా బీచ్లో. ఈవినింగ్ టైము చల్లగాలి. ఇక్కడ కైట్స్ ఎగరేయడానికి వచ్చాము మేము. ఇప్పుడు మా ఆయన గారు కైట్స్ కట్టడానికి ఏం చేస్తున్నారో చూద్దాము. కైట్ కట్టడానికి అయితే కైట్ తీసుకున్నాం మేము. ఎక్కడున్నారో మనం వెళ్ళి చూద్దాము. అగోండి మా ఆయన గారు కైట్ ఎగరడానికి నానా దెబ్బలు పడుతున్నారు చూడండి. అస్సలు ఎగరట్లేదు కైట్. చుట్టూ తిరుగుతానంటుంది కానీ పైకి అయితే ఎగరట్లేదు అసలు కైట్. ఒకసారి మళ్ళీ చూద్దాము ఎగురుతుందో లేదో. మళ్ళీ మా గాలిపటం అయితే ఎగరలేదు. మొత్తానికి లోపలికి వచ్చేసాము. ఒక ఎడ్జ్లో ఉన్నాం అన్నమాట. చూడండి మా ఆయన చూడండి మా పిల్లలతో ఎంత సరదాగా ఆడుకుంటున్నారో. ఇక చాలా హ్యాపీగా ఉంది. మా ఆయనే కాకుండా నేను కూడా ఆడుతున్నాను పిల్లలతోటి. ఎంత హ్యాపీగా ఉన్నామో ఆ రోజు అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ అలల సౌండ్ కూడా ఎంత క్యూట్గా వస్తుందో. హాయ్ గైస్, బీచ్ నుండి అయితే బయటకు వచ్చేసాము. చల్లగాలిలో ఏమైనా టీ కానీ వేడిగా టీ తాగుదామని చూస్తే ఇక్కడ వేడిగా టీ లేదు. ఇక్కడ గప్చిప్ బండి ఉంది అనమాట. గప్చిప్ బండి దగ్గర ఆగాము. గప్చిప్ బండి దగ్గర ఆగి గప్చిప్ తీసుకుంటున్నారు పిల్లమాట. ఇక్కడ నుంచి మేము విజయనగరం వెళ్తున్నాము. విజయనగరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పండుగ అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పండుగ అయిపోయిన తర్వాత విజయనగరంలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండుగ ఎలా అవుతుందో మీకు వీడియో తీసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.